హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఈ వీడియోలో రైస్లో కానివ్వండి చపాతీలో కానివ్వండి ఎంతో టేస్టీగా ఉండే బీన్స్ కుర్మాని ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. బీన్స్ చాలా మంచిదండి హెల్త్కి. మంచి ఫైబర్ కంటైన్డ్ ఫుడ్ అండ్ మంచి ప్రోటీన్ కూడా. చిన్నపిల్లలు కానివ్వండి పెద్దవాళ్ళు కానివ్వండి హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు మనం బీన్స్ కుర్మా ఎలా తయారు చేయాలో చూసేద్దాం. 250 గ్రామ్స్ బీన్స్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసి బౌల్లో పెట్టుకున్నాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో మనం 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ని ఇందులో వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ తీసుకొని పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసుకొని చక్కగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు 3 వేసుకొని చక్కగా వేగనివ్వాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులో మనం 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేపుకోవాలి. పచ్చి వాసన పోయాక ఇందులో మనం సన్నగా తరిగిన టమాటా ముక్కలు వేసుకోవాలి. ఇందులోనే మనం కొద్దిగా పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇందులోనే ఉండలు లేకుండా చేసుకున్న పెరుగు కూడా వేసుకొని మసాలాలన్నీ కలిసే విధంగా చక్కగా కలుపుకోవాలి. మసాలాలు మొత్తం చక్కగా వేగి నూనె పైకి తేలేంత వరకు సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న బీన్స్ వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇందులో తగినన్ని నీళ్లు పోసుకోవాలి. చక్కగా కలిపి మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఇందులోనే మనం పౌడర్ చేసి పెట్టుకున్న పల్లీల పౌడర్ని మరియు కొబ్బరి తురుముని వేసుకొని నీట్గా కలుపుకోవాలి. మూత పెట్టి ఉడికించాలి. ఉడికిన తర్వాత ఇందులోకి మనం కొత్తిమీర, పుదీనా తురుము తీసుకొని వేసుకొని ఒక 5 నిమిషాల పాటు సిమ్లో మూత పెట్టి ఉడికించాలి. అంతేనండి, రైస్లో కానివ్వండి చపాతీలో కానివ్వండి ఎంతో టేస్టీగా ఉండే బీన్స్ కుర్మా రెడీ అయిపోయింది. ఇప్పుడు మీరు దీన్ని బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.